సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. పెంపసాని గారు సద్దాం హుసేన్ గారి గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారో, మైనారిటీలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. నిజంగానే అలాంటి ఎంపీ క్యాండిడేట్ని టీడీపీ వాళ్ళు ఎలా ఎంచుకున్నారో తెలియదు. ఆయన ఒక ఎన్ఆర్ఐ యుఎస్ బేస్డ్ సిటిజన్ కాబట్టి ఆయన ఏంటంటే అక్కడి గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ స్థానికం గురించి ఆయన ఆలోచన లేదు. ఆయన ఇక్కడికి వచ్చి సద్దాం హుసేన్ గారి గురించి మేమందరం ఒక రోల్ మోడల్గా తీసుకునే, ఎందుకంటే మీరు చూసుకుంటే పార్లమెంట్లోనే ఖురాన్ తీసుకుని వెళ్ళిన వ్యక్తి చిరునవ్వుతోనే హ్యాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని సంతోషంగా తీసుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఆయనకు తెలియదు, ఆయన చరిత్ర గురించి తెలియదు, ఆయన చేసిన మంచి గురించి తెలియదు. ఆయన ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు, నేను యుఎస్ సిటిజన్ని, అదేవిధంగా మాట్లాడతాను. అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్నవాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ని డబ్బు పరంగానో లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు జిల్లాలో ఎంపీగా ఉంచోబెట్టారు. స్థానికంగా సమస్యలు తెలియదు, స్థానికంగా ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలియదు. ఏదో ఇండస్ట్రీలు కడతాను అనే గతంలో ఒక ఎంపీ గారు ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది. కానీ ఆయన కూడా ఏ ఇచ్చిన హామీలు కూడా గల్లా జయదేవ్ గారు పూర్తి చేయలేదు. ఈ 10 సంవత్సరాలు గుంటూరు జిల్లా అభివృద్ధికి నోచుకుంది అంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్లే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు లీడ్లో ఉన్నప్పుడు కూడా ఏ పనులు చేయలేదు. ఎందుకంటే పనులు చేస్తే మంచి పేరు వాళ్ళకు వస్తుందని చెప్పి ఆ టైంలో కూడా ఏది కూడా ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి చేయలేదు. ఇండస్ట్రీ తీసుకొని వస్తాను, మంచిగా అందరికీ ఉపాధి కలిగిస్తానని చెప్పారు. మళ్ళీ రెండోసారి గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు కనిపించలేదు. మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐ వచ్చి నేను స్కూళ్ళు కడతాను, హాస్పిటల్ కడతాను అని చెప్తున్నారు. నాకు తెలిసి ఈయన ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్ కట్టి దాని ద్వారా ఇన్కమ్ సంపాదించడం తప్ప ప్రజలకు అసలు ఏం కావాలో తెలియదు. స్కూల్లో హాస్పిటల్ అంటారా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంతా చేసి చూపించారు. నాడు నేడు వల్ల గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి చేశారు. టీడీపీ వాళ్ళు అయితే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, ఏ విధంగా వాళ్ళని తిప్పికొట్టాలి అనంటే వాలంటీర్స్ గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే ఒక్కొక్క వాలంటీర్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. వాలంటీర్స్ ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. వాళ్ళ మీద కూడా ఏదో విధంగా వృద్ధి చెందుతున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం కష్టపడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే మాట ఇచ్చారంటే మాట తప్పకూడదని గ్రౌండ్ లెవెల్ దాకా కూడా ప్రతి సంక్షేమ పథకం తీసుకెళ్లారు. కష్టకాలమైన కరోనాలో కూడా మీరు చూసుకుంటే ఒకవేళ జగనన్న వాలంటీర్ సమస్య లేకపోయి ఉంటే నిజంగానే ఎంతోమంది పూర్ పీపుల్ కానీ ఎంతోమంది ఇబ్బంది పడేవాడు. వాళ్ళ ఇంటికి రేషన్, పెన్షన్ అందించగలిగాము అనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండడం వల్లే, వాళ్ళకి అన్ని వాలంటీర్స్ ఉండడం వల్లే అన్నీ చేశాము. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేద్దామనే వచ్చారు, ఇంకో ఉద్దేశం అయితే లేదు. టీడీపీ వాళ్ళకి ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే మేము లీడ్లో రావాలి, మేము గెలవాలి, మేము ఆస్తులు సంపాదించుకోవాలి, డబ్బులు సొమ్ము తినాలి అని తప్ప ఒక్క ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఒకటే, నేను ప్రజలకి సేవ చేయాలి, ప్రజల నుంచి మన్నన పొందాలి, ప్రతి కుటుంబంలో కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలని చెప్పి నాన్న చేసినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో మే 13వ తారీఖున ఎలక్షన్ ఉంది. ప్రజలందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము, ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి మీకు సంతోషంగా ఉండాలంటే జగనన్నే ఉండాలి అని చెప్పి ప్రజలందరూ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టారు. బస్సు యాత్రలోనే కనిపిస్తుంది ప్రజా ఆదరణ ఎవరికి ఉందని చెప్పి. ఈరోజు బస్సు యాత్ర పులివెందుల దగ్గర నుంచి మొదలుపెట్టారు. చాలా చక్కగా జరుగుతుంది. ఖచ్చితంగా అదే ఒక విజయ సంకేతం తెలియజేస్తుంది. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట, అలాగే వైఎస్ఆర్సీపీ వెంట ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. గత
పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ ముస్లింలను కించపరుస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో నిలిచినటువంటి ఒక సద్దాం హుసేన్ గారి పేరును ప్రస్తావిస్తూ చాలా నీచంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని యావత్తు రాష్ట్రం కూడా ఖండించినటువంటి పరిస్థితి. ఈరోజు చాలా అహంభావంగా మాట్లాడుతూ ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన వచ్చిన కాడిని చూస్తూ ఉన్నాం. ఆయన ఒక పెత్తందారుడు అయి ఉండొచ్చు, కానీ అతని పెత్తందారుడు ఈ పేద ప్రజలపైన అతను గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉండటానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ గుంటూరు పార్లమెంటు ప్రజలు కానీ సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా ముందు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు సద్దాం హుసేన్ గారి చరిత్ర కనుక తెలిస్తే నిజంగా ఆయన ఒక్కరోజు కూడా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ముస్లింల గురించి కూడా చాలామంది ఈ యొక్క బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి అభ్యర్థులు కానివ్వండి, పార్లమెంట్ అభ్యర్థులు కానివ్వండి, నియోజకవర్గ అభ్యర్థులు కానివ్వండి, ముస్లింల పట్ల ఒక చిన్న చూపు భావన కలిగి చూడటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోండి, మాకే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ముస్లింల గురించి తక్కువగా మాట్లాడినా, ముస్లింల మనోభావాలు దెబ్బతీసినా మేము కనుక ఊరుకునే పరిస్థితిలో లేము. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ అన్నదమ్ముల్లాగా మెరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మీరు చిచ్చు పెట్టాలని చెప్పని మీ రాజకీయాల కోసం మీరు చిచ్చు పెడితే కనుక ఒప్పుకునే పరిస్థితి లేదు. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా ధైర్యం ఉంటే మీరు మోడీ యొక్క మీటింగ్ రేపు జరగబోయే 3వ మీటింగు, అమిత్ షా మీటింగు, ఇంకో మీటింగ్లో మీరు ప్రతిపాదన చేయండి. ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ 4% మేము నెలకొల్పుతాం. బీజేపీ ప్రభుత్వం కనుక 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పని తెలంగాణ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మేము విరమించుకుంటామని చెప్పని ధైర్యం మీకుందా అని చెప్పని అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి కూడా అడుగుతా ఉన్నా. నిన్న ఈ విధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడితే కనీసం నోరు విప్పి కూడా మాట్లాడలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీకు ముస్లింల పట్ల కనీసం ఏమాత్రం అభిప్రాయం ఉందనేది పెట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మీకు ఓట్లు కావాలి ముస్లింలు, కానీ ముస్లింలు ఒక మాట అంటే మటుకి మీరు స్పందించరు. మీరు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఏదో కల్లిపల్లి మాటలు చెప్పిస్తూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మీ వైఖరి మార్చుకోండి. అమిత్ షా గారి వైఖరి కూడా మార్చుకోవాలి. ఈ రాష్ట్రంలో కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కటే స్టాండ్ తీసుకుని మీకు దమ్ముంటే నిరూపించండి. ఇక్కడ ఎన్ఆర్సీ చేయము, ఎన్పిఆర్ చేయము, సిఏఏ చేయము అని మీరు కనుక అమిత్ షా గారి చెప్పించగలిగే ధైర్యం ఉంటే మీరు మాట్లాడండి తప్ప అంతకు మించి మీరు మాట్లాడే అర్హత కానీ, మీకు ఓట్లు అడిగే అర్హత కానీ, మీకు జనాల్లో తిరిగే నైతిక హక్కు కానీ లేదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 150 పైచిలుకులు కూడా సర్వేలు ఈరోజు చెప్తా ఉన్నాయి, అధికారంలో రాబోతా ఉంది. ఈరోజు మీకు ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రభుత్వం పెత్తందారులు మీరందరూ ఒకవైపు ఉన్నా కూడా ఈ పేదవారి ప్రభుత్వం వైపు నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచు కోటలు కూడా బద్దలు కొట్టే ధైర్యం ఎవరికి లేదు. తిరిగి గుంటూరు తూర్పు నియోజకవర్గం మొదలుపెట్టి ఈరోజు యావత్తు రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తా ఉందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఇంకోసారి చెప్తా ఉన్నాం, మీరు ఇట్లాంటి మాటలు కనుక ఇంకోసారి మాట్లాడితే పార్లమెంటు నుంచి మీకు తరిగేసే పరిస్థితులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తాం. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.